మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన గండిపేట మండల పేద ప్రజల గురించి. ఇప్పుడు మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి పేద ప్రజలకు. అప్పుడు 2006లో 60 గజాల స్థలాలు మన కిస్మత్పూర్ కానివ్వండి, మన గండిపేటలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు మన 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 60 గజాల ప్లాట్లు చేసి మన పేద ప్రజలకు అప్పట్లో పంచారు. మరియు మన రేవంత్ అన్న మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మొన్నటిదాకా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు స్థలం కూడా ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి హెల్త్ కార్డు కూడా ఇవ్వలే. ఏ పింఛన్ కొత్త పింఛన్లు లేవు. ఏమున్నాయి అవి కొన్ని కొంతమందికి వికలాంగుడని చూడకుండా కూడా కట్ చేశారు అప్పట్లో. మరి మళ్ళీ మన పేద ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అప్పటి పాలనలాగా కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మన పేద ప్రజలని గుర్తిస్తే రేపు ఈ ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఆక్యుపై చేస్తున్నారు. మన గ్రామంలో ప్రతి గ్రామానికి గండిపేట మండలంలో ఒక 500 మందికి పేద ప్రజలకు 2006లో ఎలా ఇచ్చారో లేఅవుట్ చేసి ప్లాట్లు అలా 60 గజాల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. మరియు రేషన్ కార్డులు కొత్తవి కూడా తొందరగా ఇవ్వాలి. 2 సార్లు దగ్గర వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ 2 నెలలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వార్తలలో న్యూస్లో వింటుంటే. కానీ అప్పటి పాలనలాగా కనిపించట్లేదు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు రేపు మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మన గెలవాలంటే మా విలేజ్లలో మరి ఇలా పాలన ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా వేస్తారు? కానీ మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు గమనించాలి. మరియు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తొందరగా ఇప్పిస్తే బాగుంటుంది. పాపం భర్త చనిపోయిన వాళ్ళు కూడా మా ప్రతి విలేజ్లో అడుగుతున్నారు మమ్మల్ని. మేము ఓట్లు ఇప్పించినాం కాబట్టి మాకు పింఛన్ ఇప్పటిదాకా లేదు అది అని చెప్పి ఆ పింఛన్ కూడా తొందరగా ఇప్పిస్తే రేపు మా ఓట్లు కూడా మాకు అడగడానికి మాకు అర్హత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2500 మహిళలకు అని చెప్పేసి అది కూడా తొందరగా ఇవ్వాలి. కాకపోతే ఈ కొత్త బ్యాంక్ అకౌంట్లు అవి జూటి చేస్తున్నారు. అలాంటిది ఏ అకౌంట్ ఉన్నా ఆ అకౌంట్లకు వస్తాయి కంపల్సరీ. కానీ ప్రభుత్వం తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తే ఈ మే నెల ఆఖరి లోపల మనకు ఆ 2500 ఇచ్చి మన మహిళల పెళ్ళి అయితే 20 తులం బంగారము మరియు ₹1,00,000 ఇస్తామని అన్నారు. అవి కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన్యమోనెక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై హింద్, జై కాంగ్రెస్. వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది మన గండిపేట మండలంలో. వాటర్ సిబ్బంది ప్రతి గ్రామంలో వాటరు ఎప్పటికీ మన కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు ఉండకుండా వాటర్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ ప్రతి కాలనీలో వాటర్ మంచి సప్లై చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.